వెల్కమ్ టు రాణి గుమగుమలు. ఇవాళ బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాము. పక్కా కొలతలతోటి సుజాత చూపిస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో తెలిపండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి. బూందీ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా శనగపిండి, షుగరు, యాలక్కాయలు, నెయ్యి, జీడిపప్పు, తినే సోడా కొంచెం. ఇది చల్లించుకున్న పిండి అండి. మనం ఏ గ్లాస్ అయితే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేటప్పుడు మరి పల్చగా కాకుండా థిక్గా కాకుండా మన దోశ బ్యాటర్ ఎట్లయితే ప్రిపేర్ చేసుకుంటామో అట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా నీట్గా చేసుకోవాలి. ఈ బ్యాటర్ వచ్చింది కదండి, ఉండలు లేకుండా చక్కగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవటం వల్ల మనకి బూందీ మంచిగా వస్తుంది. దీంట్లో కొంచెం తినే సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకున్నాక ఇంకా కొంచెం బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఒక 5 minutes 10 minutes దాకా. ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తుంది. దోసపిండిలాగా జారుడుగా ఉండాలి. ఎక్కువ నీరు రాకూడదు. ఎక్కువ నీరు వస్తే మనం పూస వేసుకునేటప్పుడు జారినట్టు వాటికి తోకలు వస్తాయి. కాబట్టి కరెక్ట్ కలుపుకుంటే మనకి బూందీ పూస కరెక్ట్గా రౌండ్గా వస్తుంది. ఒక 10 minutes పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కలుపుకుంటే అంత బాగా వస్తుంది. ముందుగా పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఒకటికి ఒకటి పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి. దీనికి లేత పాకం అవసరం. బూందీ లడ్డుకి తీగ పాకం సరిపోతుందండి. యాలకులు కూడా వేసుకుందాం. దీంట్లో ఈ పాకం పట్టేటప్పుడే కొంచెం పటిక కూడా వేసుకుంటామండి. ఎందుకంటే పాకం గట్టి పడకుండా లడ్డు చాలా జ్యూసీగా వస్తుంది ఆ పటిక వేయటం వల్ల. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత పటిక వేసుకుందాం. పాకంలో ఇదిగోండి చిన్న పటిక వేసేసుకుంటున్నాం. ఈ పటిక వేయటం వల్ల ఏంటంటే జ్యూసీగా వస్తుంది లడ్డు. పాకం ఆరకుండా ఉంటుంది మనం చేసేంతవరకు. దాని కొరకు వేసుకోవడం. జస్ట్ తీగ పాకం అండి. జస్ట్ తీగ పాకం అంతే, ఇంకా అంతకుమించి అవసరం లేదు. అదిగోండి వచ్చేసింది, చాలు. ఇంకా ఆపేసేద్దాం. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బూందీ రెడీ చేసేద్దామండి. పాకం రెడీ అయిపోయిందండి. జస్ట్ ఇట్లా తీగ పాకం అండి. ఇంతే సరిపోతుంది, చాలు. బూందీ వేయించడానికి ఆయిల్ రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఫస్ట్ ఒక డ్రాప్ వేసుకొని చూద్దాము ఆయిల్ వేడిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. ఓకే అండి, వచ్చేసింది. బూందీ వేయించుకున్నాం. ఇప్పుడు ఒక గంట మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఎక్కువైపోయి తోకలు వచ్చేస్తాయి. అట్లా కాకుండా ఒక గంట వేసుకుంటే నీట్గా వస్తుంది. బూందీ చూడటానికి బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో బాల్స్. చాలా బాగా వచ్చింది. మరీ డార్క్ గోల్డెన్ కలర్ అవసరం లేదండి. లైట్ గోల్డెన్ కలర్స్ సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అసలు లో ఫ్లేమ్ పనికిరాదు. బూందీ చక్కగా వేగాలన్నా రావాలన్నా హై ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్ వద్దు.
ఇట్లా 2-3 సార్లు పైకి కింద అనుకొని తీసేస్తే సరిపోయిద్దండి. అయిపోయిందండి. బౌల్లో తీసేసుకుంటున్నాం. చూడండి అంత మంచి కలర్ వచ్చినాయో, చాలా బాగా వచ్చాయి. మన సెకండ్ టైం వేసేటప్పుడు ఇట్లా క్లీన్ చేసుకోవాలండి. ఇట్లా క్లీన్ చేసుకుంటేనే మనకి బూందీ చక్కగా దిగిద్ది, లేకపోతే రౌండ్గా రాదు. ఇట్లా క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. మనం ఎన్నిసార్లు వేసుకున్నా అన్నిసార్లు క్లీన్ చేసుకోవాల్సిందే. ఒక్క గరిటె మాత్రమే వేసుకోండి, సరిపోతుంది. అప్పుడు తోకలు లేకుండా నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు కూడా చాలా బాగా వచ్చాయి. పెద్ద బూందీ లడ్డు అంటే అందరికీ ఇష్టం. పోయిందండి, చక్కగా వేయని. బూందీకి ఇంతకంటే వేగకూడదండి, ఇంతవరకు చాలు. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. బూందీ కూడా చక్కగా వచ్చింది. ఇట్లాగే ఇంకంతా కూడా వేయించుకుంటే సరిపోతుందండి. బూందీ అయిపోయిన తర్వాత ఇట్లాగా జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలండి. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే, కానీ వీటిని మాత్రం ఎక్కువగా వేయించుకోకూడదు, లడ్డుకి బాగాదు. లైట్ కలర్ వస్తే చాలు, సరిపోతుంది అండి. ఇప్పుడు ఈ బూందీని పాకంలో వేసేసుకొని మొత్తం కలుపుకున్నాం. ఇది కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. కిందకి ఒకసారి అనుకోండి, చక్కగా పాకంలోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాం ఇందులోనే. కలిపేటప్పుడు కొంచెం లూజ్ అనిపిస్తుంది, కానీ ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత చక్కగా పీల్చుకుంటుందండి. ఒక 10 నిమిషాల తర్వాత సరిపోతుంది, కరెక్ట్గా సరిపోయింది. ఓకే అండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత లడ్డూలు చుట్టుకోవచ్చండి. కొంచెం నెయ్యి రాసుకొని ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా చుట్టుకోవాలండి లడ్డు. ఇట్లాగా అన్ని లడ్లు చుట్టుకోవాలి చక్కగా. ఇట్లా అన్ని లడ్లు చుట్టుకున్నామండి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.